మిక్సర్ చేసేటప్పుడు ఈ ఒక్క ట్రిక్తో ఎవరైనా చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శనగపిండిని తీసుకుని వాటర్ని కొంచెం కొంచెం కలుపుకుంటూ చూపిన విధంగా క్రీమ్లా జారేలా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు బియ్య పిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, మూకుల్లో కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసి చూపిన విధంగా రౌండ్గా తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం వలన ఈజీగా పూస మంచి షేప్లో కూడా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. పూస గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీలు, వేయించిన పప్పు, కరివేపాకు వేయించుకొని మిక్సర్లో కలుపుకోవాలి. ఫైనల్గా సాల్ట్, కారం వేసి బాగా కలుపుకోవాలి. పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా మిక్సర్లో కలుపుకోవాలి. అబ్బా, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది మిక్సర్. మీకు కూడా నచ్చితే ఒక్కసారి లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.